అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మురళి, సాలకొండ వైద్యాధికారిని. ఈరోజు లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ హై స్కూల్లో కండక్ట్ చేసిన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వచ్చి, ఆ సందర్భంగా మా హెల్త్ ఎడ్యుకేటర్ అక్కడ డంగల్ స్టేజ్లో ఉన్నట్టుగా నాకు కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద పలుమార్లు నా దృష్టికి వచ్చినప్పటికీ కూడా నేను వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు వార్న్ చేయడం జరిగింది ప్రీవియస్గా. బట్ మార్పు అయితే కనిపించడం లేదు. ఈ రోజు జరిగిన విషయం మాత్రం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. వందలాది మంది స్టూడెంట్స్ మధ్యలో ఈ విధంగా హెల్త్ ఎడ్యుకేటర్ తాగి పడిపోవడం అనేది ఇస్ నాట్ యాక్సెప్టబుల్. డెఫినెట్ గా ఈ విషయాన్ని నేను డిస్ట్రిక్ట్ అఫీషియల్ తీసుకెళ్లి యాక్షన్ తీసుకునే విధంగా ఇనిషియేట్ చేస్తాను. మెమోస్ ఇవ్వలేదు, ఓవరాల్ గా వార్న్ చేశాను మార్పు వస్తుందని చెప్పి. బట్ ఆ మార్పు అయితే కనిపించడం లేదు. అది మిస్టేక్ అయిపోయింది. మెమో ఇచ్చింటే బాగుండేది. బట్ ఈసారి ఇప్పుడు డెఫినెట్ గా ఈసారి మెమో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి యాక్షన్ తీసుకునే విధంగా ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడు అతను టార్గెట్ వచ్చినప్పుడు కంపల్సరీగా అటెండెన్స్ ఈవినింగ్ వేయాలి, మార్నింగ్ వేయాలి. ఆ రెండు టైంలో టార్గెట్ వచ్చినప్పుడు వేస్తున్నారంటే మీరు దానికి అగ్రి అయినట్టు. కంపల్సరీగా అగ్రి అయితేనే అతనికి అటెండెన్స్ అంటే అతను మీరు సపోర్ట్ చేస్తున్నట్టే అవుతుంది. ఎఫ్ఆర్ఎస్ ఇస్తున్నప్పుడు మనం ఏం అప్లైం లేదు. ఎఫ్ఆర్ఎస్ వేస్తారు, అతను ప్రజెంట్ పడుతుంది. దాన్ని మనం రిజెక్ట్ చేయలేము. దాన్ని ఏరియాలో ఉన్నప్పుడు దాన్ని కూడా అప్రూవ్ చేస్తాం. ఏరియాలో వర్క్ చేస్తున్న ఉద్దేశంతో. బట్ చూద్దాం, యాక్షన్ చేసుకుంటాం మీద ఫ్యూచర్ లో. డెఫినెట్ గా కరెక్ట్ కాదు. డెఫినెట్ అది క్లాస్ మిస్టేక్. అది డెఫినెట్ గా సస్పెండ్ చేస్తున్న విషయం. అది నేను డెఫినెట్ డే వచ్చి మాట్లాడి యాక్షన్ తీసుకునే విధంగా ఇనిషియేట్ చేస్తాను. అది నా దృష్టికి అయితే యాక్షన్ కంప్లైంట్ చేయలేదు. చేసి డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం. సర్వేలు అని చెప్పి ఆశాల మీద ప్రజెంట్ చేస్తున్నారు సూపర్వైజర్. వాళ్ళు ఆశా చేసే సర్వేలు చేయమంటున్నారు. బట్ వీళ్ళు చేసే సర్వేలు వాళ్ళు చేస్తాం అనేది చూద్దాం సార్. నేను డెఫినెట్ గా దాని మీద దృష్టి పెట్టి గమనిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.